మెక్సికోలో నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం రోడ్లపై నిరసనలకు దిగారు. ఘర్షణల కారణంగా దాదాపు 100 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులు మెక్సికో కార్యనిర్వాహక శాఖకు చెందిన నేషనల్ ప్యాలెస్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మెక్సికోలో అవినీతి పెరిగిపోయినా శిక్షలు లేకపోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు. అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ మాదక ద్రవ్యాల వ్యాపారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. క్లాడియా షీన్బామ్ అధికారిక నివాసమైన నేషనల్ ప్యాలెస్లోకి దూసుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. వేల సంఖ్యలో జన సమూహం వీధుల్లోకి వచ్చారు. నిరసనకారుల్లో చాలా మంది షీన్బామ్ రాజీనామాకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిరసనకారులకు ప్రతిపక్ష పార్టీల నుంచి బలమైన మద్దతు సైతం లభించింది. నేషనల్ ప్యాలెస్ చుట్టూ ఉన్న పోలీస్ బారికేడ్లను తొలగించడానికి నిరసనకారులు ప్రయత్నించారు. వెంటనే అధికారులు స్పందించి జనంపైకి టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. దీంతో వారంతా పరుగులు తీశారు. అనంతరం ఒక గుంపు మెక్సికన్ పోలీస్ అధికారిని జనంలోకి లాగి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణలు గంటల తరబడి కొనసాగాయి. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నవంబర్ 1న మిచోకాన్లోని ఉరుపాన్ మేయర్ కార్లోస్ మాంజో హత్య తర్వాత ఉద్యమం పెరిగింది. అతను తన కుటుంబంతో కలిసి డే ఆఫ్ ది డెడ్ ఉత్సవానికి హాజరైనప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై 7 సార్లు కాల్పులు జరిపారు. దీంతో అతని మరణం యువతకు ఆగ్రహాన్ని తెప్పించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ జరగనుంది. బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలపై రానున్న స్పష్టత. ఈ నెల 24న స్థానిక ఎన్నికలపై హైకోర్టుకు నివేదిక ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం. గిగ్ వర్కర్స్ సమస్యలు, రైతు బంధు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కేబినెట్ లో భేటీలో చర్చ. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలపై స్పష్టత రానుంది. ఈ నెల 24న స్థానిక ఎన్నికలపై హైకోర్టు నివేదిక ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం. గిగ్ వర్కర్స్ సమస్యలు, రైతు బంధు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశము సచివాలయంలో 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా అనేక అంశాలు కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గత 20 నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయంపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలను తెరమీదికి రావడం, ఆ తర్వాత 9th షెడ్యూల్ ప్రకారము 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ కూడా ఆ తీర్మానాన్ని గవర్నర్ వద్ద ఇంకా పెండింగ్లోనే ఉంది. దీన్ని సవాల్ చేస్తూ గతంలో హైకోర్టులో మరోవైపు సుప్రీంకోర్టులోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కేదనే నేపథ్యంలో ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలపై మరి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారా లేదా, మరి వెళ్తే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుందనే దానిపై కూడా కేబినెట్ లో తీవ్రంగా చర్చ ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల 24వ తేదీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు చాలా స్పష్టంగా
ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం కూడా రేపు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక నివేదికను అటు హైకోర్టులో కూడా సమర్పించే అవకాశం ఉంది. దీంతో పాటు అనేక సమస్యలు ప్రస్తుతం గిగ్ వర్కర్ల సమస్యలు కావచ్చు, రైతు బంధు గత డిసెంబర్ లో దాదాపు 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లకు జమ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మరి వచ్చే సీజన్ కి సంబంధించినటువంటి రైతు బంధు ఏ విధంగా అమలు చేస్తుంది, ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో రైతు బంధుని వేస్తుందా, స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు బంధు వేసి మరి అటు ఎన్నికలకు వెళ్తుందా అనేది కూడా ప్రస్తుతమైతే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ అంశంపై కూడా కేబినెట్ లో పూర్తి స్థాయిలో చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు కాళేశ్వరం కుంగిపోయినటువంటి కాళేశ్వరం మరి రీడిజైన్ చేయాలి, దాన్ని మళ్ళీ రిపేర్ చేయాలి. కాబట్టి దానికి సంబంధించిన విషయంలో ఇప్పటికి కొన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా కేటాయించారు. మరి దాన్ని నిర్మించినటువంటి నిర్మాణ సంస్థనే దాన్ని నిర్మాణం చేపడతారా లేదా ప్రభుత్వం దానికి ఏమన్నా అమౌంట్ ఇస్తుందా, దానిపై కూడా కేబినెట్ లో తీవ్రంగా చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించిన విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు మరోవైపు కాళేశ్వరం రీడిజైన్ సంబంధించిన అంశాలతో పాటు రైతు బంధు డిసెంబర్ లో వేయనటువంటి రైతు బంధుకు సంబంధించిన అంశాలు, గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కేబినెట్ లో తీవ్రంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం కూడా తీసుకున్న మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. మౌనిక. సునీల్, అయితే రేపు ఈ సమావేశం ఎంతసేపు జరిగే అవకాశం ఉంది, అలాగే ఎవరెవరు పాల్గొనున్నారు? కేబినెట్ భేటీలో మంత్రులందరూ కూడా అటు డిప్యూటీ సీఎం బట్టి మల్లు విక్రమార్కతో పాటు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశంలో అందరూ కేబినెట్ హోదాలో ఉన్నటువంటి మంత్రులు అదేవిధంగా సంబంధించినటువంటి విప్లు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సిఎస్ చీఫ్ సెక్రటరీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అన్నదాని విషయాలపై కూడా తర్వాత అంటే కేబినెట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. సాయంత్రం వరకు ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ అనంతరము మంత్రులు ఏదైనా డిప్యూటీ సీఎం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు లేదా మంత్రులు కావచ్చు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై కూడా మీడియా సమావేశంలో పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్ల నిధులకు సంబంధించిన విషయాలపై మరోవైపు పెండింగ్ లో ఉంది. గత గ్రామీణాభివృద్ధి మొత్తం కూడా కుంటుపడిపోయింది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడం, నిర్వహించకపోవడంతో కొంత ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే విజయడంకా మోగించినటువంటి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వెళ్లాలని కూడా భావిస్తుంది. అయితే బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాల్లో ఇప్పటికే కోర్టు అటు సుప్రీంకోర్టులోను హైకోర్టులోను ప్రభుత్వానికి చిక్కెదురైన నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే మరి బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం ఏ విధంగా ఉంటుంది, బీసీ పాత పద్ధతి ద్వారానే మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్తారా లేదా మళ్ళీ వీళ్ళ పార్టీ తరఫు నుంచి ఏంటంటే ప్రభుత్వము అన్ని పార్టీలకు ఏమైనా విజ్ఞప్తి చేస్తారా అనేది కూడా అయితే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై కూడా పూర్తి స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కిందికి స్థాయి గ్రామీణ స్థాయిలో చాలా మంది ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు ఎన్నికలు అనే దానిపై కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గ్రామాల్లో చాలా సర్పంచులు లేకపోవడం వల్ల గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి పనులు మొత్తం కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి, రోడ్లు సరిగా లేకపోవడం, వీధి దీపాలు సరిగా లేకపోవడం, వాటిని ఎవరు కూడా పట్టించుకోలేకపోవడంతో అక్కడ అధికారులు కూడా ఎవరు కూడా చొరవ తీసుకోవట్లేదు. గ్రామ స్థాయిలో ముఖ్యంగా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఎంపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు ఉంటేనే గ్రామంలో అభివృద్ధి చెందుతాయి, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి దాదాపు 20 నెలల నుంచి అవన్నీ కూడా పెండింగ్ లో ఉంది. ఎన్నికలు కూడా నిర్వహించలేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఒక స్పష్టత ఇస్తుందనేటువంటి అభిప్రాయం రేపు కేబినెట్ సమావేశంలో వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రేపు ఎంతగానో అంటే అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ గ్రామ స్థాయిలో ఇప్పటికే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తారు. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే గతంలో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని కోర్టు బీసీ రిజర్వేషన్ సంబంధించిన 9th షెడ్యూల్ పై స్టే ఇవ్వడంతో ఒకసారిగా ఎన్నికలకు బ్రేక్ పడడంతో మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం కూడా సమాలోచన పడింది. మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే మరి బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వాటి విషయంలో ఏ విధంగా ప్రభుత్వము దీనిపై నిర్ణయం తీసుకోవాలనే దానిపై కూడా రేపు కేబినెట్ సమావేశంలో పూర్తిగా చర్చించిన తర్వాత దీనిపై ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు రైతు బంధు, ముఖ్యంగా రైతులకు వేయాల్సినటువంటి రైతు బంధు విషయంలో గత డిసెంబర్లో దాదాపు 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మరి డిసెంబర్ నెల కూడా వస్తుంది. నెక్స్ట్ మంత్ డిసెంబర్ కాబట్టి మరి డిసెంబర్లో అంటే ఎలక్షన్స్ స్థానిక ఎన్నికల ముందే ఈ యొక్క డబ్బులు జమ చేస్తుందా లేదా ఎన్నికల ముందే
బిఫోరే ఈ డబ్బులు వేయకుండా ఎలక్షన్స్ వెళ్తుంది అనేది కూడా రేపు క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద రేపు క్యాబినెట్ భేటీలో అనేక అంశాలతో పాటు ముఖ్యంగా ఎంతగానో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలపైనే ఇప్పుడు ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తుంది, క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం సర్వత్రా రాజకీయంగా అయితే ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. మనిక రైట్, థ్యాంక్ యూ. వంగవీటి మోహనరంగ ఆశయ సాధనకు కృషి చేస్తానని ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ప్రకటించారు. విజయవాడలోని వంగవీటి రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాధరంగ మిత్ర మండలి ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు. పబ్లిక్ లైఫ్ కు కొంతకాలం దూరంగా ఉన్నానని చెప్పారు. ఇకపై పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువవుతానని తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా నిలుస్తానని చెప్పారు. రాధరంగ మిత్ర మండలి మధ్య కొంత గ్యాప్ ఉందని అన్నారు. ఆ గ్యాప్ ను పూరించడానికి తాను వస్తున్నానని తెలిపారు. కులమత భేదాలకు తావు లేకుండా ప్రజలకు సహాయం చేసిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహనరంగ అని గుర్తు చేశారు. 81 జయంతి. ఆయన మా నాన్నగారు వంగవీటి మోహనరంగ గారికి ప్రియమైన అన్నగారు కాబట్టి ఈ రోజున పాలకొల్లో కాపు వనభోజనాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా నేను రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవడం జరుగుతుంది. అలాగే రంగా గారి అభిమానులు కూడా కలవడం జరుగుతుంది. సో ఆ దిశగా ఇవాళ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకున్నానండి. ప్రస్తుతానికి అలాంటిది ఏమీ అనౌన్స్మెంట్ లేదండి. ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగ మిత్రమండలి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ బట్టి రావాలా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ కాపు వనభోజనాలు. ఆ సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటము, రంగా గారి అభిమానులు కలవటము, ఎందుకంటే రాధారంగ మిత్రమండలిని స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకు వెళ్తున్నాను. అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ని స్ట్రెంథెన్ చేయాలనేది నా కోరిక. మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటే. ఏది అని అంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందుకు తీసుకెళ్ళటం, పేద ప్రజలకు, బలహీన వర్గాలందరికీ మేము సహాయం చేయటము, వాళ్ళకి అండగా ఉండటం అనేది మా ధ్యేయం. నేను అమ్మ కోసము అన్న కోసము రాజకీయంగా బయటకు వచ్చాను. కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది. కానీ వాళ్ళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను. మా రాధారంగ మిత్రమండలి సభ్యులతో కలుస్తాను, రంగా గారి ఫ్యాన్స్తో కలుస్తాను. వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్ డిస్కస్ చేస్తాను. కర్నూలు జిల్లాలో ఫుట్బాల్ టోర్నమెంట్ క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ జరిగింది. ఐకేఎఫ్, రాజ్ న్యూస్ తెలుగు సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు ఇండోర్ స్టేడియంలో ట్రయల్స్ నిర్వహించారు. విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు 45 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. 11 సంవత్సరాల వయసు నుండి 17 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులు ఈ ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనడానికి అర్హులని, బాలికలకు ప్రత్యేక టీం ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మధు అందిస్తారు. కర్నూలులో ఫుట్బాల్ ట్రయల్స్ ఈవెంట్ కొనసాగుతోంది. ఆటగాళ్ల కోసం వేట అంటూ ఐకే ఆధ్వర్యంలో ఈవెంట్ కొనసాగుతా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ ప్లేయర్స్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? సో యాక్చువల్లీ మేము ఏం చేస్తామంటే మాది 45 days రోడ్ షో అనమాట. సో 45 days ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఫుట్బాల్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో దీంట్లో మేము 7 మేజర్ సిటీస్ కవర్ చేస్తాము. సో ఫస్ట్ వచ్చేసి మా ఈవెంట్ స్టార్ట్ అయ్యేది విశాఖపట్నంలో. విశాఖపట్నం నుంచి ట్రావెల్ చేసుకుంటాం మేము రాజమండ్రి, విజయవాడ, గుంటూరు అండ్ ఇప్పుడు కర్నూలుకి వచ్చాము. సో ఇప్పుడు కర్నూలులో ఏం చేస్తామంటే ఫుట్బాల్ ప్లేయర్స్ని దీన్ని సిటీ ట్రయల్స్ అంటారు అనమాట. సో సిటీ ట్రయల్స్లో ప్లేయర్స్ ఇక్కడ ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళని మేము జోనల్ ట్రయల్స్కి పంపిస్తాం. సో జోనల్ ట్రయల్స్ తర్వాత ఏమవుతుందంటే వీళ్ళని ఫైనల్ నేషనల్ ట్రయల్స్కి పంపిస్తాం. సో ఆ నేషనల్ ట్రయల్స్లో వీళ్ళు ఐ లీగ్ ఇంకా ఐఎస్ఎల్ అకాడమీస్లో వాళ్ళు ప్లేస్ అయిపోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇదే మేము ప్రతి ఒక్క సిటీలో చేసుకుంటూ వస్తున్నాము. ప్లస్ 10+ శాటిలైట్స్ టౌన్స్ని కవర్ చేస్తాం. సో వీఆర్ ఫ్రమ్ ఇండియా ఖేలో ఫుట్బాల్. సో వీఆర్ జస్ట్ అ ప్లాట్ఫామ్. సో మేము ఒక ప్లాట్ఫామ్ ఇస్తాం అనమాట ప్లేయర్స్కి. గ్రాస్ రూట్ ఫుట్బాల్ ప్లేయర్ని ఒక ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్గా ఎట్లా మారుస్తారని చెప్పేసి మేము వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇస్తామన్నమాట. సో ఇదే మేము ప్రతి 7 మేజర్ సిటీస్లో చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు కర్నూలులో ఆగాము. మా నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి అనంతపూర్లో ఉంటుంది. సో కర్నూలు అయిపోగానే అనంతపూర్ ట్రయల్స్కి కూడా అందరు ప్లేయర్స్ని అందరు వస్తే మీకు సెలెక్షన్ ఇంకా ఇవన్నీ జరగడం అవుతుంది అనంతపూర్లో. నెక్స్ట్ ఇంకా మాది లాస్ట్ ట్రయల్ వచ్చేసి తిరుపతిలో ఉంది. సో మాతో పాటు మాకు వేరియస్ స్పాన్సర్స్ ఉన్నారు. సో టైగర్ క్యాపిటల్,
మా ఐకేఎఫ్ని సపోర్ట్ చేసుకుంటా మా ఇనిషియేటివ్ని ఇట్లా ప్రోగ్రామ్ అంతా సక్సెస్ చేయడానికి ఫుల్ హెల్ప్ చేస్తున్నారు అనమాట టైగర్ క్యాపిటల్ వాళ్ళు. సో ఈ టైగర్ క్యాపిటల్ వాళ్ళకి టైగర్ లోన్స్, కొన్ని ప్రోడక్ట్స్, కొన్ని టైగర్ జాబ్స్, టైగర్ కప్ ప్రోగ్రామ్స్, ఇంకా టైగర్ మిత్ర ప్రోగ్రామ్స్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో దీని బేస్ మీద ఇంటర్న్షిప్ దొరుకుతుంది ప్లేయర్స్కి. 18+ ఉన్న ప్లేయర్స్ అందరికీ ఇంటర్న్షిప్ దొరుకుతుంది. అండ్ ఈ ప్లేయర్స్కి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడానికి టైగర్ వాళ్ళు చాలా సపోర్టివ్గా తీసుకుంటారు. అండ్ they'll help them in gaining the skills. సో బయటకు వెళ్ళి ఎలా బతకగలుగుతారు, వాళ్ళ స్కిల్స్, ఫైనాన్షియల్ లిటరసీ, సో ఇట్లా గుడ్ క్రెడిట్ స్కోర్ మెయింటైన్ చేయడం, లోన్స్కి ఎట్లా ఉంటుంది దాని రీపేమెంట్, సో బేసిక్ అవేర్నెస్ ఇస్తారనమాట బ్యాంకింగ్ గురించి. సో దిస్ ఈజ్ వాట్ టైగర్ క్యాపిటల్స్ డూ. అండ్ ఇంకా మాకు ఈ మోటారాట్ కంపెనీ అని ఉంది. సో ఈ మోటారాట్ కంపెనీ వచ్చేసి మనకి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరులో ఇప్పటి వరకు 4 సైకిల్స్ ఇచ్చారనమాట. సో ఎవరైతే మంచి ప్లేయర్ ఉంటారో వాళ్ళకి ఒకటి ఫ్రీగా సైకిల్ వస్తుంది. సో ఈ మొత్తం ఈవెంట్లో ఇప్పుడు దగ్గర కర్నూలులో ఒక 100+ కిడ్స్ ఉంటారు. సో ఈ కిడ్స్లో ఎవరైతే ఒకళ్ళు మంచిగా పార్టిసిపేట్ చేసి ఉంటారో సో మా స్కౌట్స్ వాళ్ళ పేరుని రిఫర్ చేస్తారు. సో వాళ్ళకి సైకిల్ ఇవ్వడం జరుగుతుంది ఈ మోటారాడ్ వాళ్ళు. అండ్ ఇంకా వేరే స్పాన్సర్స్ ఉన్నారు, హోల్ ట్రూత్, నట్ స్పోర్ట్స్, డిఫరెంట్ స్పాన్సర్స్ ఉన్నారనమాట. సో వీళ్ళందరూ కూడా మన ఇనిషియేటివ్ని బాగా సపోర్ట్ చేస్తారు. చెప్పండి, ఇప్పుడు ఈవెంట్ జరిగాయి కదా విశాఖపట్నం, అట్లా ఎంతమంది ప్లేయర్స్ని సెలెక్ట్ చేశారు? యాక్చువల్లీ సెలెక్షన్ క్రైటీరియా అనేది మొత్తం అంతా అయిపోయాక తెలుస్తుంది మనకి. సో ఇవి మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇంకా వాళ్ళ మొబైల్ నెంబర్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది, మీరు చూసారు. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే వాళ్ళ ప్లేయర్ డీటెయిల్స్ అంతా మా దగ్గరకు వస్తుంది. రాగానే సో ఎవరైతే సెలెక్ట్ చేస్తారో అవి ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ పోస్ట్ చేస్తాం అనమాట అందరు చూసేలాగా. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నగరాల్లో ఈ ఫుట్బాల్ ఈవెంట్ అనేది జరుగుతూ ఉంది. ఈ ప్లేయర్స్కు మీరు ఆడండి, మేము అవకాశం కల్పిస్తామంటూ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు. యుక్త వయసులోనే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గణనీయంగా పెరుగుతుందని, దీన్ని ఆరంభ దశలోనే గుర్తించాల్సిన అవసరం ఉందని మెడికవర్ ఆసుపత్రి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పవన్ అన్నారు. సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పీపుల్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు వాక్థాన్ నిర్వహించారు. సైలెంట్ కిల్లర్ గా పిలువబడే ఈ వ్యాధి ప్రారంభ దశలోనే స్పష్టమైన లక్షణాలను కనబరచకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని ఆయన అన్నారు. ప్రతి ఏటా దేశంలో 15,000 మంది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని అన్నారు. తెలంగాణలో ఈ సంఖ్య పెరగడానికి ఆధునిక జీవన శైలితో పాటు అధికంగా మద్యం సేవించేవారు ఈ వ్యాధి బారిన పడుతున్నారని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని డాక్టర్ పవన్ తెలిపారు. మెడికల్ హాస్పిటల్స్లో మేము స్పెషల్గా ప్రోగ్రామ్ డ్రైవ్ చేస్తున్నాం ఈ మంత్ అంతా కూడా. నవంబర్ మంత్ అనేది ఎవ్రీ ఇయర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ప్యాంక్రియాస్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటుంది వరల్డ్ వైడ్. ఇక్కడ మా వంతు పార్ట్ మేము చేస్తూ ఉన్నాము. మేము ఏంటంటే ప్యాంక్రియాస్ పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రీ కన్సల్టేషన్స్ ఈ మంత్ ఆఫర్ చేస్తున్నాం అట్ డిస్కౌంటెడ్ ప్రైసెస్. ఇక్కడ ఒక 200 పీపుల్ గ్యాదర్ అయ్యామండి ఈరోజు వాకథాన్కి, జనరల్ పబ్లిక్లోకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పీపుల్స్ ప్లాజా దగ్గర. సో వీఆర్ వాకింగ్ త్రూ నెక్లెస్ రోడ్. ప్యాంక్రటైటిస్ వల్ల కానీ ప్యాంక్రటిక్ క్యాన్సర్స్ కానీ మనకి సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇక్కడ. సో కానీ అవేర్నెస్ లేదు, సపోర్ట్ లేదు పేషెంట్స్కి, అండ్ అడిక్వేట్ ఫెసిలిటీస్ లేవు. సో వీటన్నిటిని ఒకసారికి తీసుకొచ్చి మనము వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఏ రకంగా ఇవ్వగలుగుతామో అన్ని రకాలుగా ఇవ్వాలన్న ప్రయత్నంతో ఇది చేస్తున్నాం. స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ అనేది ఏం లేదండి, బట్ అడల్ట్స్లో వెరీ కామన్. మనం ఈ డిసీజ్ ఐడెంటిఫై చేసే తలకి 20 to 60 ఇయర్స్ దాకా ఉంటుంది. క్యాన్సర్స్ అనేవి 50 to 70 ఇయర్స్ దాకా ఎప్పుడైనా రావచ్చు, 50 ఇయర్స్ పైన ఎప్పుడైనా రావచ్చు. ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ఇంకా ఎర్లీగా డయాగ్నోజ్ అవుతుంది. మేము దాదాపుగా 18 ఇయర్స్ పేషెంట్స్ దగ్గర నుంచి చూశాను, నేను ఆపరేట్ కూడా చేసాము. సో ఒక స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ అనేది అయితే ఏం లేదు కానీ బట్ వెరీ కామన్ ఇన్ ఆఫ్టర్ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనమాట. ఇక్కడ 2 కారణాలండి మెయిన్గా నేను చూస్తున్నాను. జన్యుపరంగా ప్యాంక్రియాస్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. రెండోది ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ వెరీ హై. ఇక్కడ బాగా ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటారు అండ్ స్మోకింగ్ కూడా యాడ్ అవుతుంది దానివల్ల. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఒబేసిటీ కూడా బాగా పెరుగుతూ ఉంది ఇప్పుడు. ఒకప్పుడు ఉన్న డైట్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ లేదు. మిక్స్డ్ పాపులేషన్ వల్ల కూడా మనం ఒబేసిటీ ఎక్కువగా చూస్తున్నాం ఇక్కడ. సో అందుకని తొందరగా. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లేనన్నారు బండి సంజయ్. ఇతర మతాల్లో చేరిన హిందువులు పునరాలోచన చేస్తున్నారు. హిందూ సనాతన ధర్మ రక్షణే నా లక్ష్యమన్నారు బండి సంజయ్. ఏ కుల సంఘమైనా హిందూ ధర్మం కోసం పనిచేయాలి. జూబ్లీహిల్స్ లో మైనార్టీలంతా ఏకమయ్యారన్నారు.
హిందూ సమాజాన్ని హేళన చేసే పరిస్థితి వచ్చిందని తెలిపారు బండి సంజయ్. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద సమాజం మీకు అండగా ఉంది. అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి అన్ని కుల సంఘాలు కూడా ఈ వనభోజనాల పేరుతోని ఒక వేదికను ఏర్పాటు చేసుకొని కలిసి భోజనం చేయడం, కలిసి చర్చించుకోవడం, కలిసి వేదిక పంచుకోవడం, రాజకీయాలకు అతీతంగా ఇవాళ కులాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈ కార్తీక మాసంలో అన్ని కుల సంఘాలు ఈ రోజే అన్ని కుల సంఘాలకు సంబంధించి వనభోజనాలు ఉన్నాయి. రెడ్డి సంఘం ఇవాళ ఉంది, కమ్మ సంఘం ఇవాళ ఉంది, రాజుల సంఘం ఇవాళ ఉంది, మన కాప సంఘం కూడా బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎత్తున అందరినీ సమీకరించి ఈ కార్యక్రమం నిర్వహణ నిజంగా చాలా కష్టపడి మీరు ఇంత బ్రహ్మాండమైన ఏర్పాటు చేసి అందరినీ ఒక వేదిక చేసుకోవడం చాలా సంతోషం. కాబట్టి అందరూ కూడా కలిసి ఉండాలి. తప్పకుండా మనం పోటీ పడాలి. కేవలం ఈ వనభోజనం అన్నప్పుడే ఒక వనభోజనం ఏర్పాటు చేసుకొని కుల సంఘాలు అన్ని కలవడము, ఏదో భోజనం చేయడము, మనందరం కలిసి ఉండమన్నటువంటి మెసేజ్ కూడా ముఖ్యం కాదు. నిజంగా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు, ఏ కులమైనా కూడా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసేటువంటి సంఘమే నిజమైన కుల సంఘం. చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత దానికోసమే సంఘాలు. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద సమాజం మీకు అండగా ఉంది. అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి అన్ని కుల సంఘాలు కూడా ఈ వనభోజనాల పేరుతోని ఒక వేదికను ఏర్పాటు చేసుకొని కలిసి భోజనం చేయడం, కలిసి చర్చించుకోవడం, కలిసి వేదిక పంచుకోవడం, రాజకీయాలకు అతీతంగా ఇవాళ కులాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈ కార్తీక మాసంలో అన్ని కుల సంఘాలు ఈ రోజే అన్ని కుల సంఘాలకు సంబంధించి వనభోజనాలు ఉన్నాయి. రెడ్డి సంఘం ఇవాళ ఉంది, కమ్మ సంఘం ఇవాళ ఉంది, రాజుల సంఘం ఇవాళ ఉంది, మన కాప సంఘం కూడా బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎత్తున అందరినీ సమీకరించి ఈ కార్యక్రమం నిర్వహణ నిజంగా చాలా కష్టపడి మీరు ఇంత బ్రహ్మాండమైన ఏర్పాటు చేసి అందరినీ ఒక వేదిక చేసుకోవడం చాలా సంతోషం. కాబట్టి అందరూ కూడా కలిసి ఉండాలి. తప్పకుండా మనం పోటీ పడాలి. కేవలం ఈ వనభోజనం అన్నప్పుడే ఒక వనభోజనం ఏర్పాటు చేసుకొని కుల సంఘాలు అన్ని కలవడము, ఏదో భోజనం చేయడము, మనందరం కలిసి ఉండమన్నటువంటి మెసేజ్ కూడా ముఖ్యం కాదు. నిజంగా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు, ఏ కులమైనా కూడా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసేటువంటి సంఘమే నిజమైన కుల సంఘం. చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత దానికోసమే సంఘాలు. గుంటూరు జిల్లా తాడికొండలో ఉద్రిక్తత తలెత్తింది. అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జలిపిస్తున్నారు. చెరువు కట్టపై వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. భారీ భద్రత మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. సికింద్రాబాద్ కార్ఖానాలో నేపాలీ గ్యాంగ్ అరాచకం సృష్టించింది. ఆర్మీ కెప్టెన్ గిరి ఇంట్లో చోరీకి పాల్పడింది. సినీ ఫకీలో ఇంటి యజమాని కాళ్లు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశారు. 25 తులాల బంగారం, 23 లక్షల నగదు అపహరించుకుపోయారు.
సికింద్రాబాద్ కార్ఖానాలో నేపాలీ గ్యాంగ్ అరాచకం సృష్టించింది. ఆర్మీ కెప్టెన్ గిరి ఇంట్లో చోరీకి పాల్పడింది. సినీ ఫక్కీలో ఇంటి యజమాని కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశారు. 25 తులాల బంగారం, 23 లక్షల నగదు అపహరించుకుపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో 3 రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు పాట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు చేస్తున్నారు. రేపు కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. 17వ శాసనసభ రద్దు తీర్మానం కేబినెట్ ఆమోదించనుంది. రేపు గవర్నర్కు రాజీనామా అందించనున్నారు. నితీష్ కుమార్ రాజీనామా తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల శాసనసభాపక్ష సమావేశాలు జరిపి ఎన్డీఏ నాయకుడిని ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతిని కోరనుంది ఎన్డీఏ. బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో 3 రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు పాట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు చేస్తున్నారు. రేపు కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. 17వ శాసనసభ రద్దు తీర్మానం కేబినెట్ ఆమోదించనుంది. రేపు గవర్నర్కు రాజీనామా అందించనున్నారు. నితీష్ కుమార్ రాజీనామా తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల శాసనసభాపక్ష సమావేశాలు జరిపి ఎన్డీఏ నాయకుడిని ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతిని కోరనుంది ఎన్డీఏ. మెక్సికోలో నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం రోడ్లపై నిరసనలకు దిగారు. ఘర్షణల కారణంగా దాదాపు 100 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులు మెక్సికో కార్యనిర్వాహక శాఖకు చెందిన నేషనల్ ప్యాలెస్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెక్సికోలో అవినీతి పెరిగిపోయినా శిక్షలు లేకపోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు. అధ్యక్షురాలు క్లాడియా షీనబామ్ మాదక ద్రవ్యాల వ్యాపారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. క్లాడియా షీన్బామ్ అధికారిక నివాసమైన నేషనల్ ప్యాలెస్ లోకి దూసుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. వేల సంఖ్యలో జన సమూహం వీధుల్లోకి వచ్చారు. నిరసనకారుల్లో చాలా మంది షీన్బామ్ రాజీనామాకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిరసనకారులకు ప్రతిపక్ష పార్టీల నుంచి బలమైన మద్దతు సైతం లభించింది. నేషనల్ ప్యాలెస్ చుట్టూ ఉన్న పోలీస్ బారికేడ్లను తొలగించడానికి నిరసనకారులు ప్రయత్నించారు. వెంటనే అధికారులు స్పందించి జనంపైకి టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. దీంతో వారంతా పరుగులు తీశారు. అనంతరం ఒక గుంపు మెక్సికన్ పోలీస్ అధికారిని జనంలోకి లాగి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణలు గంటల తరబడి కొనసాగాయి. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నవంబర్ 1న మిచోకాన్లోని ఉరుపాన్ మేయర్ కార్లోస్ మాంజో హత్య తర్వాత ఉద్యమం పెరిగింది. అతను తన కుటుంబంతో కలిసి డే ఆఫ్ ది డెడ్ ఉత్సవానికి హాజరైనప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై 7 సార్లు కాల్పులు జరిపారు. దీంతో అతని మరణం యువతకు ఆగ్రహాన్ని తెప్పించింది.
Jálelo, mamá, golpeando, jálelo, jálelo. ¡Me pegó! Jálelo. ¿Nos podemos parar, por favor? Yo no hice nada. కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మానసిక వైకల్యం ఉన్న పిల్లల హత్యకు తండ్రి ప్రయత్నించారు. గొంతు నిలిమి చంపేందుకు ప్రయత్నం చేశారు. చికిత్స పొందుతూ కూతురు అర్చన మృతి చెందింది. కొడుకు ఆశ్రిత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తండ్రి మల్లేశం పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మానసిక వైకల్యం ఉన్న పిల్లల హత్యకు తండ్రి ప్రయత్నించారు. గొంతు నిలిమి చంపేందుకు ప్రయత్నం చేశారు. చికిత్స పొందుతూ కూతురు అర్చన మృతి చెందింది. కొడుకు ఆశ్రిత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తండ్రి మల్లేశం పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, సిరిసాగర్ కరీంనగర్ జిల్లాకు సంబంధించి వావిలాలపల్లిలో ఒక ఘటన చోటు చేసుకుంది. దారుణమైన ఘటన కూడా చెప్పొచ్చు. అయితే కన్న తండ్రి ఇద్దరి కూతురు కొడుకును కూడా ఒకవైపు మానసిక స్థితి బాగలేదనే కోణంలో గొంతు నులిమి చంపే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే వాళ్ళ తల్లి ఇంట్లో లేని సమయంలో ఆ పిల్లలు ఇద్దరి గొంతును కూడా నులిమి చంపే ప్రయత్నం చేశాడు. అయితే ప్రయత్నం చేయడంతో సాయంత్రం సమయంలో ఈ విషయం బయటకు రావడంతో కూడా పిల్లల్ని ఇద్దరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే దాంట్లో కూతురు మాత్రం పాపం చనిపోవడం జరిగింది. కొడుకు ఇంకా సీరియస్ గా ఒకవైపు చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళ మానసిక స్థితి బాగలేదు, ఒకవైపు అంగవైకల్యం ఉందనే కోణంలో కూడా వాళ్ళ తండ్రి వాళ్ళ పైన ఇదే విధంగా పెట్టుకోవడం జరిగింది. అయితే తల్లి లేని సమయంలో చూసి వాళ్ళిద్దరి గొంతు నులిమి కూడా చంపే ప్రయత్నం దారుణంగా చేశాడు. ఎందుకంటే కన్న పిల్లలను చంపుకోవడం అనేది ఒక దుర్ఘటనగా కూడా ఇది భావించవచ్చు. ఎందుకంటే పిల్లలను పెంచి పోషించి వాళ్ళకు చదువు బోధన లేకున్నప్పటికీ కూడా వాళ్ళ అంగవైకల్యం ఉంటే వాళ్ళు ఉన్నంత వరకు చూసుకుంటామని ఒకవైపు తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ అతి కిరాతకంగా ఇద్దరు పిల్లల్ని కూడా ఒకవైపు గొంతు నులుముతున్న సమయంలో కూడా కర్కశంగా అతనికి ఎటువంటి జాలి కూడా వేయని పరిస్థితి స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. ఎందుకంటే కన్న కూతురు కన్న బిడ్డను గొంతు నులమడం అనేది ఒక ఘటనగా చేయవచ్చు. ఇంత కర్కశకమైన ఘటనతోటి అతను అక్కడ పిల్లలిద్దరి గొంతు కూడా నులిమి చంపే ప్రయత్నం చేశాడు. మల్లేశం అయితే ఇప్పుడు పరారులో ఉన్నాడు. మల్లేశం కోసం పోలీసులు అయితే గాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తల్లి పనికి వెళ్ళి వచ్చి చూసేసరికి ఇద్దరు పిల్లలు కూడా అక్కడ స్పృహ తప్పి పడిపోవడము, చాలా వరకు తల్లి రోధిస్తూ నా పిల్లలిద్దరు మృతి చెందారా ఏందనే కోణంలో కూడా వాళ్ళిద్దరిని స్థానికుల సహాయంతో కూడా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. కూతురు మరణించడంతో కూడా శోక సముద్రంలో వాళ్ళ కుటుంబ సభ్యులైతే మునిగి తేలుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆమె పనికి వెళ్లి వచ్చేసరికి ఒకవైపు ఇద్దరు పిల్లలు, ఒకరు విగత జీవిగా పడున్నారు, మరొకరు సీరియస్ గా ఉండడంతో కూడా తల్లి తట్టుకోలేని పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే నవమాసాలు మోసి కన్న పిల్లల్ని అటు వర్క్కు వెళ్లి వచ్చేసరికి ఈ విధంగా జరగడంతో కూడా తల్లి చాలా వరకు రోదన చేస్తుంది. అక్కడ మార్చరీ దగ్గర కూడా రోధిస్తూ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కన్న పిల్లల్ని కన్న తండ్రి చంపడం అనేది ఇది ఒక దారుణమైన ఘటనగా కూడా చూడవచ్చు. ఎందుకంటే పెంచిన తండ్రి ఇటువంటి ఘటన చేయడంతో కూడా స్థానికులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యుల్లో మాత్రం ఇది ఒక రోదన్న అంటినట్టుగా కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఆ పాప మృతి చెందింది. ఒకవైపు అశ్రిత్ అయితే ఇంకా చికిత్స పొందుతున్నాడు. మరి అతని పరిస్థితి సీరియస్ గా ఉందని కూడా ఒకవైపు వైద్యులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి అతను ఎట్లా ఉంటాడో అనే కోణంలో కూడా కుటుంబ సభ్యులు అయితే ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదనకు గురైనారు. ఒకవైపు శోక సముద్రంలో మునిగి తేలుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. సిరిసాగర్. రైట్, థాంక్యూ.